కృపను బట్టి మరొక సంవత్సరాన్ని దేవుడిచ్చాడు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభు మనలందరినీ ప్రేమించాడు కనుకనే కొత్త సంవత్సరంలో ప్రవేశించగలిగాను. ఇది సత్యము అన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి ప్రభువును నడుపుతారు. మంచిది. కొత్త సంవత్సరంలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 3 అద్భుతమైనటువంటి మనలను ఉజ్జీవపరిచే 3 విషయాలు మనకు తెలియచేస్తున్నాడు. ఆ 3 విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనలను ఉజ్జీవపరిచే విషయాలు అవి ఈ క్రొత్త సంవత్సరం మొదటి దినాన తెలుసుకొని ఆత్మీయంగా ఉజ్జీవముగా ముందుకెళ్తాం. చాలా మంచిది. సమయాన్ని గురించి రాత్రి విన్నాం, కానీ ఉదయాన్నే సమయానికి రావట్లే. దొరకొండలో ఒక ఆయన భోజనాలు బాగా చేస్తాడని అందరు ఈ ఉదయాన్నే లేచి అన్నీ సిద్ధపరచుకొని వండడం, కష్టపడటం అన్నీ ప్రక్కన పెట్టి ఆయనను పిలిచి మాకు 5 కేజీలు ఉన్నాయా, మాకు 10 కేజీలు అందరు ఇచ్చారు. ఆయన అనుకున్నాడంట 10 మంది ఆర్డర్ ఇస్తారులేవో అనుకున్నాడంట. 42 మంది ఆర్డర్ ఇచ్చాడు. ఎన్ని పెరిగాయమ్మా? చాలా పెరిగాయి. మరి ఇన్ని ఆర్డర్లు పెరిగాయి కదా అని ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఉదయాన్నే పెందల కడ లేచి వరుసగా 42 మంది కొట్టి అందరికి ఇచ్చేసారు. ఎందుకో చెప్పండి? ఆ రోజు పోతే తర్వాత ఆయన అడిగేవారు ఎవరు లేరు. కాబట్టే మనం ఎప్పుడూ కూడా ప్రార్థన రోజు ఉండదు. ప్రార్థనకు రమ్మని నిన్ను రోజు పిలిచే వాళ్ళు ఉండరు. రోజు ఉండదు మందిరం. కనుక ఎప్పుడైనా ఉంది అని అంటే సమయానికి తప్పనిసరిగా రావాలి. రాత్రి మాకు అక్కడ 3 అయిపోయింది. చాలా బాగా జరిగింది. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు ఉన్న ఇళ్లకు పిలిచారు. వెళ్ళి ఆ ప్రార్థన చేశారు. ఇక పడుకున్నది లేదంట్లని ఇక నిద్రపోవడానికి లేదు. ఈరోజు ప్రభుత్వం అంత ఎక్కువ సమయం ఉంటే అంత గొప్ప దీవెనలు వస్తాయి. ఆమేన్. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం 3 మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుడు మనలను ఉజ్జీవపరిచే 3 విషయాలు. మొట్టమొదట దేవుడు అంటున్న మాట భయపడకుడి. చెప్పండి అందరూ. నేను మిమ్మల్ని కాపాడతాను. భయపడకుడి, నేను మిమ్మల్ని. 121వ కీర్తన 5వ చరణం. 121:5. యెహోవాయే నిన్ను కాపాడు. చాలా మందికి కొన్నిసార్లు బాధలు వస్తాయి. ఎట్లా ఉంటాయంటే ఎవ్వరు కూడా ఏం చెయ్యలేనంత బాధ వచ్చింది. అలాంటి ఒకవేళ ఇప్పటికే నువ్వు ఎదుర్కొనుంటే పర్లేదు. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? భయపడకుడి, నేను నిన్ను కాపాడతాను. చెప్పాలందరూ, భయపడకుడి, నేను నిన్ను. దేవుడు కాపాడితే ఈ భూమి మీద ఇక ఏ నరుడు ఏమీ చేయలేరు. గుర్తుపెట్టుకో. దేవుడే కాపాడితే ఇక భూమి మీద ఏ నరుడు నిన్నేమీ చేయలేరు. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు చెప్పండి? భయపడకుడి. భయము అనేటువంటిది మనిషిని నశింపజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ఎక్కువగా భయపడితే లేనిపోని జబ్బులు వస్తాయి. జబ్బులన్నీ వచ్చేది భయపడటం వలనని. కాబట్టి భయము అనేది కొత్త సంవత్సరంలో తీసివేసుకుందాం. ఎందుకో తెలుసా? దేవుడు మనలను కాపాడతాడు. మన దేవుడు మనలని భయపడవు. చూడండి, దేవుడు కొంతమందికి ఆ వాగ్దానం చేశాడు, భయపడవద్దు. మొట్టమొదటిగా ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 15:1. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి
దర్శనమందు వచ్చి అబ్రహామా భయపడకుము, నేను నీకు. అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? భయపడకుము, నేను నీకు భయపడవద్దయ్యా. అబ్రహాముతో చెప్పిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా చెప్పించాడు. అబ్రహాము దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. కాబట్టి అబ్రహాంకి ఏం చెప్పాడు? భయపడబాకయ్యా, నేను నీకు కేడమంటే చుట్టూ కాపాడేటువంటి రక్షణ గోడ, రక్షణ. ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. భయపడే పరిస్థితులు వచ్చాయా? ప్రభు దగ్గరికి రా, ప్రభునే అడుగు, ప్రభునే కోరు, ప్రభు దగ్గర గోజారు, ప్రభు దగ్గరే రాత్రి పగలు సాగిలపడు. అబ్రహాముతో చెప్పిన దేవుడు మనతో కూడా చెబుతున్నాడు. ఇంకొక వాక్యం ఉంది చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 21:17. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? ఏం చేయకూడదు? వాక్యం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. హాగరు అప్పుడు తప్ప ఇంకెప్పుడు దేవుని గురించి ప్రార్థించినట్టు వాక్యములో లేదు. ఒక్కసారి ప్రార్థన చేసి ఆ ఒక్కమారు కూడా గుండె పగిలేలా ప్రార్థన చేసి ఒక్కసారి ప్రార్థన చేస్తే హాగరు దేవుడు ఆమెను దర్శించి ఆమెతోటి మాట్లాడి ఆమెకు ఒక వాగ్దానం చెప్పాడు. ఏమని? హాగరు నువ్వు భయపడవా. వెంటనే నువ్వు అనుకోవాలి, హాగరు కంటే నువ్వు ఎన్నో మార్లు ఎక్కువ ప్రార్థన చేశావు, నిన్నెందుకు వదిలిపెడతావు? హాగరును వదిలిపెట్టలా. హాగరుకు ఇబ్బంది వచ్చినప్పుడు దర్శించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో కూడా అంటున్నాడు, భయపడకము, భయపడకు. చుట్టూ నీళ్లు లేవు, చచ్చిపోయే పరిస్థితి, ఎవరు కేకలేసి పిలిచిన పలికేవారు. కానీ హాగరు అలాగే ఎలుగెత్తి ఏం చేసిందంట? ఏడ్చింది. ఏడుపు రకాలు చాలా ఉన్నాయి బయట. ఒక ఆయనకు దుఃఖం వస్తే ఏడవడానికి స్థలం ఎత్తుక్కున్నాడంట. ఆమె యేసేపు సహోదరులు అందరూ వచ్చేసరికి వాళ్ళని చూసి, వీళ్ళు నన్ను ఇలా చేశారే అనుకొని, అయినా తోటి సహోదరులు కనుక వారిని చూసినప్పుడు దుఃఖం వచ్చింది, వాళ్ళ ముందు ఏడవకూడదని ఏడ్చడానికి స్థలం ఎత్తుక్కొని చాటుకెళ్ళి ఏం చేశాడు? నువ్వు కూడా మనుషుల దగ్గర ఏడవమాక. ఆమె ఈ మాట మరలా మరలా చెప్తున్నా. మనుషుల దగ్గర నువ్వు ఏడిస్తే ఏడుపు మొహమోడంట. దేవుని దగ్గర ఏడిస్తే నిన్ను ఆయన గొప్ప వాగ్దానముతో బలపరిచి ఆదరిస్తా. అందుకని ఎవరి దగ్గర ఏడవాలి? మా దేవుని దగ్గర. అది తెలుసుకోండి ప్రాముఖ్యంగా. ఎన్ని రోజులు నువ్వు ఏడ్చినా ఆయన నిన్ను విసుక్కోడు. ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చినా నీ కన్నీరంతా ఆయన ఒక బుడ్డిలో దాస్తాడు. బుడ్డిలో వాక్యం చెప్పుకున్నా. మన కన్నీరు ఎట్లా పోతుంది? ఒక బుడ్డిలో దాస్తాడు. ఇది ఎప్పుడు వ్యర్థము. హాగరు కన్నీరు వ్యర్థము కాదు, మరి నీ కన్నీరు వ్యర్థము కాదు. మూడో వ్యక్తి ఉన్నాడు చూడండి, బైబిల్లో దేవుడు సెలవు ఇచ్చిన మాట. ఆదికాండం 26:24. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం.
అక్కడ నుండి బెయర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన యెహోవా, నేను నీకు తోడయ్యుందును కనుక నీవు భయపడకు. ఇస్సాకుతో అంటున్నాడు దేవుడు, అయ్యా నేను నీ తండ్రి దేవుడు, నేను నీ తండ్రి దేవుడు, కాబట్టి నువ్వు భయపడవా. మన తల్లిదండ్రులు వెంబడించిన దేవుణ్ణి మనం వెంబడించడం చాలా ధన్యత. భయపడుతున్నావా? ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో ఈ ఉదయకాల సమయంలో క్రొత్త సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నీవు భయపడవు. అద్భుతం. పూర్వకాలం అంట ఒక రాజు పరిపాలన చేస్తుంటే ఆ రాజ్యంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలని చాలా సంవత్సరాల క్రితం ఒక 4 వ్యక్తులు మెల్లగా రాజ్యంలో ప్రవేశించి ఆ ఊరి బయట 4 మోకరిల్లి ప్రార్థన చేశారు. పగలంతా ప్రార్థన చేశారు. రాత్రి అంతా భోజనం సిద్ధపరచుకొని తిని పడుకుంటే ఆ 4 వాక్యం చెప్పడానికి వచ్చారని ఆ పరిపాలన చేస్తున్న వారికి తెలిసింది. వాళ్ళందరూ వచ్చి వీళ్ళను పట్టుకోవాలని చూస్తే, వినండి, వాళ్ళ చుట్టంట పెద్ద గోడ కట్టబడి ఉందంట. గోడ కట్టబడి దగ్గరికి వెళ్ళి తలుపు ఉంటుంది కదా, గోడ కట్టిన ఏముంటది, తలుపు ఉంటుందని దగ్గరికి వెళ్ళి ఆ ఇల్లంతా రూమ్ అంతా చుట్టూ వెతికితే తలుపు లేనే, తలుపు లేదా. ఇదేంద్ర తలుపు లేకుండా ఇల్లు చుట్టూ ఏం కట్టుకున్నారు, ఎలా వస్తారు బయటికి అని ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయారు. మరలా 2వ రోజు కూడా వాళ్ళందరూ ఆ 4 కలిసి ప్రార్థన చేశారు. దేవుడు ఇంకా ఇక్కడే ఉండి ప్రార్థన చేయమని చెప్తే ఆ రాత్రి కూడా అలాగే పడుకున్నా. మళ్ళా 2వ రోజు ఇల్లు వచ్చారు. చూస్తే చుట్టూ ఏముందమ్మా, గోడ. తలుపు ఉందని ఎదిగితే ఒక్క తలుపు కూడా, కిటికీ కూడా లేదంట. 3వ రోజు కూడా దేవుడు చెప్పాడు, ప్రార్థన చేయండి అయ్యా, అప్పుడు మీరు ఊరిలోకి వెళ్ళాం. 3వ రోజు కూడా ప్రార్థన చేశారు. 3వ రోజు వాళ్ళు వచ్చి చూస్తే చుట్టూ ఏముంది, చూడండి ఇక అద్భుతం. 4వ రోజు ఈ 4లో ఒకళ్ళకంట, అమ్మా మేము 3 రోజులు చేశాం కదా ప్రార్థన, ఈరోజు చేయకపోతే ఏంలే అనుకొని పడుకున్నారంట. తిని మనం కూడా రాత్రి చేశాం కదా ప్రార్థన, ఇప్పుడేం పోదాములు అన్నట్టు కదా పడుకుంటేనంట. వాళ్ళు వచ్చేసి చూడగానే చుట్టూ గోడ ఉందంట, కానీ ఒక మూల చిన్న కంతబడి ఉందంట. ప్రార్థన చేయకపోతే ఏమైంది, కంతబడి. 5వ రోజు ఈ 3 రోజులు చేసాం సరిపోతలేదు, 5వ రోజు అస్సలు ప్రార్థన చేయలేదు. వాళ్ళు వచ్చి చూసేసరికి ఆ చిన్న కంత కాస్త చూసారా, అందులోకి లోపలికి వెళ్ళి వీళ్ళను లాక్కొని వచ్చేసారు. ఇదెప్పుడు నిర్లక్ష్యం చేస్తావో ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు కోల్పోతావు, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కృపను. అందుకని ఆగరును, ఇస్సాకును, అబ్రహామును ఆదరించి భయపడకుడి అని చెప్పిన దేవుడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని చూస్తాం, చూడండి. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 46:3. ఆయన నేనే దేవుడు, నీ తండ్రి దేవుడు, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము. ఈయనెవరండి? యాకోబు. యాకోబుకు దేవుడు ఒక మాట సెలవిస్తాడు, నువ్వు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడమాక, నేను నీ తండ్రి దేవుడు.
ఆత్మీయ జీవితంలో యాకోబు ఎంత మార్పు చెందాడో, ఎంత మారిపోయాడో, ఎంత మేలు పొందుకున్నాడో వాక్యములో మనం చూస్తాం. తర్వాత వాక్యం 50వ అధ్యాయం, ఆదికాండం 50వ అధ్యాయం 19వ వచనం. యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి, జరుగుచున్నట్లు బ్రతికించున్నట్లుగా మేలు కొరకే. కొంతమంది నీ కీడు చేయాలనుకున్నారనుకో, నీకంటే ముందు ఆ సంగతి దేవునికి తెలుసు. కాబట్టి భయపడమాక. దేవుని అనుమతి లేకుండా మన మీదికి ఏ కీడు రానే గుర్తుపెట్టుకొని భయము లేకుండా ప్రభువులో ముందుకు కొనసాగుదుముగాక. చూడండి వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 15వ వచనం. రోమా 16:15. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు సువార్త విషయమై యాజక ధర్మము. ఏం చదువుతున్నావమ్మా? రోమా 16:15. అమ్మా రోమీయులకు రాసిన పత్రిక 16:15 నేను చదువుతాను, చూడండి. అదేనమ్మా, దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన. అక్కడి నుండి చదువు మనం చదివి కరెక్టే. దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడనైతే. కొన్నిసార్లు నువ్వు పిలవకూడని వాళ్ళని కూడా పిలిచి, అన్యజనులు అనుకున్న వాళ్ళని కూడా పిలిచి, వాళ్ళ కొరకు నిన్ను నువ్వు తగ్గించుకొని వాళ్ళకు దేవుని యొక్క సువార్తను చెప్పాలి. దాని కొరకు పౌలు గారట అన్యజనుల కొరకు సిద్ధపరచబడిన వాడు, సిద్ధపరిచినాడు దేవుడే. ఈ మధ్య ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఈ భూమి మీద ఏ మానవుడు యేసయ్యలాగా, వింటున్నారా, యేసయ్యలాగా నడవలేడు, బ్రతకలేడు. ఎందుకని? ఆయన చెప్పిన వాక్యం అంత బలమైంది, ఆయన నడిచిన మార్గం అంత పరిశుద్ధమైంది. ప్రభు ఏం చెప్పాడమ్మా? ఒక చెంప కొడితే, కుడి చెంప కొడితే ఏం చేయాలంట? ఎవ్వడైనా ఉన్నాడా ఈడ చూపగలిగిన వాళ్ళు? సరే, అది కూడా ఓర్చుకుంటా. నిన్నెవడైనా ఒక మైలు రమ్మంటే వాడితో ఎన్ని మైళ్ళు వెళ్ళాలంట? 2 మైళ్ళు వెళ్ళాలి. నిన్నెవడైనా అప్పు అడగ గోరితే వాని ఎదుట నుండి నీ ముఖము తిప్పుకో. ఏందమ్మా రాధా వాక్యం? యేసు ప్రభు చెప్పాడు, నిన్ను ఎవడైనా అప్పు అడిగాడు అనుకో, వాని ఎదుట నీ ముఖము తిప్పుకో. ఎవడైనా నీ అంగి అడిగాడు అనుకో, నువ్వేం చేయాలంట? ఇచ్చేయాలి. అంటే నీ చొక్క అడిగాడు అనుకో, నువ్వేం చేయాలి? ఉదయం మొదలు తెల్లారిదాకా అడిగోళ్ళు ఇయ్యగలమా? ఒక్కొక్కరికి మనకు 4, 10, 20 ఉంటాయి అనుకో, 1 ఇయ్యగలం, 2 ఇయ్యగలం. అయితే ప్రభు ఏం చెప్పాడు? అడిగినంతసేపు. అందుకంట దేవుడు అపోస్తులైన పౌలు అని ఆయన్ను అన్యజనుల నుండి తెచ్చి ఆయనను చెక్కి సిద్ధపరిచి మన ఎదుట నిలవబెట్టాడు. అందుకని పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి పౌలులాగా మనం బ్రతికించాలి. కాబట్టి కొత్త సంవత్సరంలో అన్యజనులను నువ్వు తృణీకరించమాక, తిరస్కరించమాక.
ప్రభు కృపను బట్టి అన్యజనులలో కూడా నువ్వు సువార్తను ప్రకటించాలి. దేవుని వాక్యములో చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 10, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి దేవుడు మనకు అభయమిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. కాబట్టి మనం ఎన్నటికి నాశనము కాము. గుర్తుపెట్టుకొని ప్రభువును వెంబడిద్దాం. మొదటి మాట చెప్పండి, భయపడకుడి, నేను నీకు తోడై ఉన్నాను. రెండో మాట చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 139వ కీర్తన 10వ చరణం. అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకో. ఇక్కడేంటో తెలుసా? బలహీన పడకుడి, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు. ఆమేన్. మొదటిదేంటి? భయపడకుడి, ఆయన మనకు తోడుగా. మా కొద్దిసేపు మనసు పెట్టివే. భయపడకుడి, ఆయన మనకు తోడుగా. రెండో మాట, బలహీన పడకుడి, ఆయన మన చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. నీ చెయ్యి నీ తండ్రి చేతిలో ఉందనుకో, నువ్వేం చేయకూడదు? భయపడాల్సిన పని హాయిగా ఉంటుంది. మన చెయ్యి మన తండ్రి పట్టుకొని ఉంటే ఆయన మనల్ని ఎన్నడూ విడువడు. చెయ్యి విడువడు. దేవుడంట మన చెయ్యి పట్టుకొని ఉన్నాడు. బలహీనత ఎందుకు? చూడండి వాక్యంలో మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనం. మత్తయి 8:17. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచారు. కాబట్టి నీకు రోగం వస్తే గుర్తుపెట్టుకోండి, నీ చెయ్యి దేవుడు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి నీ రోగమును ఆయన ఏం చేయగలడు? బాగు చేయగలడు, స్వస్థపరచగలడు. నీ చెయ్యి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక నీ రోగాన్ని ఆయన బాగు చేయగలడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం. యెషయా 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నీకు రోగం ఉందా? యేసు ప్రభు వారికి అప్పగి ఆయనే మన రోగములను భరించాడు, మన వ్యసనములను వహించాడు. కాబట్టి ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవము కలిగినవా, అనుభవం లేనివాడు కాదు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము చేయడు. మన బలహీనతలన్నీ ప్రభువుకు తెలుసు, మన ఇబ్బందులన్నీ ప్రభువుకు తెలుసు. ఆయనకు ఈ భూమి మీద 33.5 సంవత్సరం శరీరధారిగా జీవించాడు. కాబట్టి మన ఇబ్బందులన్నీ ఆయనకు తెలుసు, ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి మన చేయి ఆయన పట్టుకున్నాడు. మనం బలహీనులము కాదు. బలహీన పడకుడి, ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. దేవుని యొక్క వాక్యములో చూడండి, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. దానియేలు గ్రంథం 8:18. అతడు నాతో మాట్లాడుచుండగా గాఢ నిద్ర పట్టినవాడనై కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి కూర్చోబెట్టాను. చూసారా?
దేవుడు మనల్ని పట్టుకొని లేవనెత్తి నిలువబెడతాడు. దేవుడు పట్టుకుంటే ఆయన చేతిలో నుండి ఏ మనుష్యుడు నిన్ను తీసుకోలేడు. ఆయన చెయ్య చెప్పండి, భూమి ఆకాశములను సృజించిన చెయ్యి. ఆయన చెయ్యాలంటిది మట్టితో మానవుణ్ణి నిర్మించిన చెయ్యి. ఆయన చెయ్యాలంటిది ఆ చెయ్యలా చాపితే ఎర్ర సముద్రము 2 పాయలుగా ఆరిన నేల వచ్చింది. ఆయన చెయ్యి బలమైనటువంటి చెయ్యి. ఆ చేతితో నిన్ను నన్ను ఆయన పట్టుకొని ఉన్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. మత్తయి 14:31. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చూశారు. యేసు ప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తే మనం నడవగలమా? నడుస్తాం. మనం కూడా ఏడో తెలుసా, గట్టుకెళ్ళి చూసుకొని ఒక అడుగు వేయాలి, అంతే కదండి. సముద్రం దగ్గరికి వెళ్ళాం మనం. యేసు ప్రభు నువ్వు ఉన్నావు లేని వెళ్ళిపోతామా? చెప్పండి. ఆ ఊరందరు చెప్పిన వెళ్ళనే 2 అడుగులు వేసి గట్టుకెళ్ళి చూస్తాం ఎంత దూరంలో ఉన్నాము. అంటే సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడిన పేతురు గారు కూడా, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను. ప్రభు అన్నాడు రమ్మన్నాడు. రమ్మనగానే ఒక అడుగు వేశాడు. కేవలము యేసు ప్రభు వైపు చూస్తూ మునిగిపోలా. 2వ అడుగు వేశాడు, మునిగిపోలా. 3వ అడుగు ఆలోచన వచ్చింది. ఏమన్నా తెలుసా? గాలిని చూసి భయపడెను అని ఉంది బైబిల్. గాలిని చూసి వెంటనే మునిగిపో. వెంటనే ప్రభు అంట చెయ్యి చాపి పేతురును పట్టుకొని నేను కొన్నిసార్లు మునిగిపోయే పరిస్థితులు వచ్చిన దేవుడు మనల్ని మునగనివ్వడు. చెయ్యి పట్టుకొని లేవని, పైకి లేవని బలపరుస్తాడు. కాబట్టి మనము బలహీనులము కాదు. బలహీన పడకుడి, ప్రభుని చెయ్యి పట్టుకొని. మొదటి మాట భయపడకుడి, ఆయన మనకు తోడు. 2వ మాట బలహీన పడకుడి, మనల్ని ఆయన చెయ్యి పట్టుకొని. 3వ మాట చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించెను. వారిని అంతము వరకు. ఎప్పటిదాకా? అంతం వరకు. దేవుడు మనల్ని అంతం వరకు ప్రేమించే దేవుడు ఉన్నాడు. కాబట్టి కలవరపడకుడి. 3వ మాట చెప్పండి. ఏం చేయకూడదు? ఎందుకో తెలుసా? మనలను ప్రేమించిన దేవుడు మనకు ఉన్నాడు. లోకములో ప్రేమలు వేరు, దేవుని ప్రేమ వేరు. లోకములో ఉన్న ప్రేమలన్నీ తరిగిపోతాయి, అరిగిపోతాయి, మాయమైపోతాయి. తెలుసా? దేవుని ప్రేమ, తరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. అందరూ పాడండి. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడవరకు ఆదరించును. ధరణిలోని ప్రేమలన్నీయు స్థిరము కావు, తరిగిపోవును. యేసుక్రీస్తు కల్వరి ప్రేమ కడ
మనం పొందుకున్నాం. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనక ఈ లోకంలో కలవరపడవలసిన పని. పరిస్థితులేమైనా నీకున్నటువంటి స్థితిగతులు మారినా కలవరపడమాక. ఎందుకో తెలుసా? మనలను అంతం వరకు ప్రేమించే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం. చూడండి, పూర్వకాలపు రోజుల్లో బంధుత్వాలు ఎలా ఉండేయంటే, అతను చాలా వయసున్న బంధుత్వం కోసం చిన్న వయసున్న వాళ్ళను బంధువులు ఏం చేసేవాళ్ళు? చేసుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు చెప్తే తల వంచి చేసుకునేవాళ్ళు. అలా వివాహం చేసుకున్నాడు ఒక అతను, పల్లెటూరు అమ్మాయి. ఇతను చదువుకున్నాడు, కానీ తల్లిదండ్రుల కోసం బంధువుల అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి 10th చదువుకుంది, నేను పెద్ద చదువు చదివా. ఒక 6 నెలల కల్లా నాకు ఈ తక్కువ చదువు అమ్మాయి రుచి అని చెప్పి పంపించేశాడు. అతనికి మంచి ఉద్యోగం, బాగా చదువుకున్నాడు. ఏనండి, ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. ఎంతమంది చెప్పిన వినల, బంధువులు చెప్పిన వినల. ఈ అమ్మాయి ఇంటర్ చదవడం మొదలుపెట్టి, డిగ్రీ చదవడం మొదలుపెట్టి, ఆ తర్వాత సివిల్స్ ఎగ్జామ్ రాసి IAS కలెక్టర్ అయింది. సపోర్ట్ కొట్టి కలెక్టర్ అయ్యి తన భర్త ఏ ఊరిలో ఉద్యోగం చేస్తున్నాడో ఆ ఊరు కనుక్కొని ఆ జిల్లాకు కలెక్టర్గా వేయించుకొని వెళ్ళిపోయాడు. మనోడు ఈలోపు 2 పెళ్ళిళ్ళు చేసుకోడు. ఒకటి వదిలేసి నోటికి 2వది సులువు, 3వది ఇంకా సులువు వదిలేశాడు. అన్ని అనారోగ్య స్థితిగతులు వచ్చి ఆ ఉద్యోగంలోనే అట్లాగే ఉండి ఆ సీట్లో కూర్చొని దగ్గుతూ ఉన్నాడు. కలెక్టర్ కదా,
ఇన్ఫర్మేషన్ తీసుకుంది, ఎక్కడ ఉన్నాడు, ఏ ఆఫీసులో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు. నేరుగా ఆఫీస్కి కలెక్టర్ వస్తాడు. ఆఫీస్ అంతా వీడు కూడా కలెక్టర్ అనేసరికి వణికిపోతూ ఆ దగ్గుకుంటూ ఆ సీట్లో కూర్చో. కలెక్టర్ నేరుగా వీడి సీటు దగ్గరికి వచ్చి, సరే లేసమ్మా, ఏం చేస్తున్నా? ఏదో ఉద్యోగం చేసుకుంటా. ఎంతమంది పిల్లలు లేరు. ఎందుకని లేరు? ఒక భార్యను చేసుకుంటే పొరపాటున నేను వదిలేశాను. ఎట్లంట? నేనే వదిలేశాను. తర్వాత ఇద్దరిని చేసుకుని వాళ్ళు నన్ను వదిలేశారు. ఇట్లా అయిపోయింది నా పరిస్థితి. మొదటి భార్యని ఎందుకు వదిలేశా? చదువుకోలేదని పొరపాటున వదిలేశాను. మిగతా వాళ్ళు బాగా చదివారని చేసుకుని వాళ్ళు నన్ను వదిలేశారు. చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన తన భార్యని గుర్తించడము కుదరదు. అప్పుడు చెప్పిందంట, నీ మొదటి భార్యను. మనోడు వణికిపోయా. ఎంత పట్టుదలుంటే అంత చదవాలంటే మనోళ్ళు కొంతమంది ఇంకేం చదువుతాంలే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. పట్టుదలతో సాధించింది. తుదకు తన భర్త దగ్గరికి వచ్చి నిలబడి వెంటనే కాళ్ళ మీద పడ్డాడు. సహజంగా స్త్రీలు పురుషుల కాళ్ళ మీద చెప్పండి పడాలి, ఊరు పడుతులే, పడతారు సహజంగా కదా. కానీ ఇతను ఈమె కాళ్ళ మీద. అప్పుడు ఆమె ఇంటికి తీసుకుని పెళ్లి చేసుకోవాలని కూడా తీసుకెళ్ళి తన భర్తతో ఉంటాం. వెళ్ళగానే గుమ్మములు అడుగు పెట్టగానే ఆ గుమ్మం దిగని యేసయ్య ఫోటో కనపడిందంటే ఇంట్లో చప్పట్లు కొట్టి, ఏదమ్మా ఏన ఫోటో ఉంది? నువ్వు నన్ను వదిలేసిన ఆయన మాత్రం నన్ను, నీ దృష్టిలో నేను పనికిరాని దాన్ని, చదువులేని దాన్ని, ఆయన దృష్టిలో విలువైన కరెక్టాన్ని, నన్ను ఎంతో చేసింది ఆయనే. నీ ప్రేమ నాకు దూరమైంది, ఆ ప్రేమ నాకు దగ్గరైంది. ధరణిలోని ప్రేమలన్నీయో స్థిరము కావు, తరిగిపోను. అప్పట్లో ఎలా ఉండేదంటే నువ్వు సావైన జావు నీ మొగుడు దగ్గరే, ఇంటికి రావడానికి చెప్పండి తల్లిదండ్రులు అట్లనే వాళ్ళు. నువ్వేమైనాగా అక్కడే, నువ్వు ఆడపిల్లవే, మా దగ్గరికి రావడానికి తల్లిదండ్రులు రానివ్వాలి. ఒక అనాథాశ్రమంలో చేరి వాళ్ళకు బట్టలు ఉతికి ఇల్లు ఊడ్చుకుంటూ వాళ్ళకు సేవ చేస్తూ చదువుకుందంట. ఉన్నతమైన ఉద్యోగమును పొందుకుంది. కేవలము ఆ హాస్టల్లో సేవకుడు ప్రతిరోజు వాక్యం చెబుతుంటే నమ్మింది, విశ్వసించింది, ఆ ప్రభువుపై సంపూర్ణంగా ఆధారపడింది. ఏది అందరూ చేయలేరు అనుకున్నారో అదే యేసు ప్రభువుతో సాధించుకుంది. అందుకనే యేసయ్యకు సమస్తము సాధ్యం. గట్టిగా చెప్పాలి, యేసు ప్రభువుకు సమస్తము. అది ఎంత అద్భుతమైన, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వెన్నడూ కలవరపడకూడదు. ఈ సంవత్సరంలో నువ్వు అనుకున్న ఈ తల్లక్రిందులైనా సరే ఛాలెంజ్ చెప్తున్నాను, నువ్వు కలవరపడొద్దు. నిన్ను ప్రేమించిన దేవుడు నీతో ఉన్నాడు, నేను బలపరుస్తాను. వాక్యంలో చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 42వ కీర్తన 5వ చరణం, 42:5. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్తనియు నా దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకను నేను ఆయనను స్తుతిస్తాను. కష్టాలు వచ్చినాయా, శ్రమలు వచ్చినాయా, శోధనలు వచ్చినాయా, ఇవన్నీ మనకు భాగమని గుర్తుపెట్టుకొని వాటిలోని ప్రభువును స్తుతించు. ఆయన ప్రేమ నిన్ను ఎన్నడూ విడిచి పెట్టదు. చూడండి వాక్యములో, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయం
13 నుండి 16 వరకు విలాప వాక్యముల గ్రంథం. తన అంబుల పొదలిలోని పానములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేశాను. నా వారికందరికి ఎగతాళిలాగా ఉండిపోయాను. దినమెల్లా వారు పాడునట్టి పాటలకు ఆస్పదడనైతిని. ఆయన నాకు తినిపించాను. మాచిపత్రి ద్రావకము చేత చేశాను. రాళ్ల చేత నా పండ్లు ఊడగొచ్చాను. నెమ్మదికి నాకును బహుదూరము చేశాను. నేను మర్చిపోయాను మేలెట్టిదో అనుకొంటిని. యెహోవా యందు నాకిక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాసిపత్రి జ్ఞాపకము చేసుకొని జ్ఞాపకము చేసుకొని కృంగి ఉన్నది. జ్ఞాపకమున్నది చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. దేవుని మీద ఆశ పుట్టి, నీ ఆశ చచ్చిపోకూడదు. నీ ఆశ చచ్చిపోకూడదు. దేవుడే నీ ఆశను తృప్తిపరుస్తాడు. 107వ కీర్తన 9వ చరణం. 107, 9. ఎలయనగా ఆశ కలిగిన ప్రాణము ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. భయపడమాక, కలవరపడమాక, బలహీనపడమాక. 3 విషయాలు విన్నా. భయపడకుడి, నేను నీకు తోడై. బలహీనపడకుడి, నేను నిన్ను పట్టుకొని ఉన్నా. కలవరపడకుడి, నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఈ 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకొని ప్రభువుల ఈ నూతన సంవత్సరం ముందుకు కొనసాగుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. మన మధ్యలో ఉన్న సాగు మన కొరకు ప్రార్థన చేస్తాం.